టాలీవుడ్ లో మీకు ఏ హీరో అంటే ఇష్టం? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఆనందం? అంటే ఆయన 15 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో అవమానాలు పడ్డారు. చాలా మంది చేతకాని వాళ్ళ చేత కూడా మాట్లాడిపించుకున్నారు. ఇంత పోరాటం తర్వాత గెలుపు వచ్చిందంటే, అంటే పోరాటకంటే గెలిచేవాడి కంటే చాలా పోరాటం చేసి గెలిచేవాడిగా ఆనందం వేరే లెవెల్ ఉంటది. మాకు కూడా అదే ఆనందం. ఓకే. ఆయన ఎంత వేచి ఉన్నారు, మేము కూడా ఆయన గెలుపు కోసం అంతే వేచి చూసాం. సో ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టనేమని అన్నారు. గతంలో వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించేది నీవే అనే భ్రమలో ఉన్నట్టున్నారు. బట్ ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించేది ప్రజలు కాబట్టి వాళ్ళెవరు వెళ్ళనివ్వకపోవడానికి గేట్ దాటినవు అంటే వాళ్ళ ఇల్లు కాదు కదా. వాళ్ళ ఇంట్లోకి అయితే కొన్ని మా ఇంటికి రానివ్వం అని చెప్పడం వేరు. బట్ అది ప్రజాస్వామ్యం, ప్రజలు తీర్పు చెప్తారు కాబట్టి ఎవరు దానికి హక్కుదారులు కాదు. ఆ బలుపు మాటల వల్ల వాళ్ళు ఈ రోజు ఓడిపోవడం జరిగింది. ఓకే బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు చేస్తారా లేకుంటే కంప్లీట్ గా రాజకీయాల్లో ఉండిపోతారా? డెఫినెట్ గా చేస్తారు. ఎందుకంటే ఆయన ప్రజలకి హాని జరిగితేనే తట్టుకోవాలి. ఆయన ఎన్విరాన్మెంట్ కి హాని జరిగితే తట్టుకోవాలని ఆయన ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరు గాని డబ్బులు గాని అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్ నష్టపోతారంటే ఆయన ఎలా ఊరుకుంటాడు? డెఫినెట్ గా ఆయన సినిమాలు చేస్తాడు. దాని తర్వాత స్వస్తి చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన రాజకీయాలంటే చాలా, రాజకీయాలని కాదు ప్రజాసేవ అంటే, రాజకీయాలని కూడా అనకూడదు, ప్రజాసేవ అంటే చాలా ఇష్టం కాబట్టి సంపూర్ణంగా దాంట్లోనే ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది మాకు. సినిమాలు ఇంకా ఆపేసి, ఎందుకంటే రెండు పడవల మీద ప్రయాణం అనేది ఎప్పుడు కూడా డేంజర్ గానే ఉంటుంది కాబట్టి సంపూర్ణంగా రాజకీయాల్లో ఉంటే మంచిదని నా ఒపీనియన్.